క్షణక్షణం పోరాటం కణంకణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైఎస్ జగన్ పై హోంమంత్రి ఫుల్ ఫోకస్. జగన్ ఆస్తుల వివరాలు అడిగిన అమిత్ షా. జగన్ ప్రజల్లో తిరుగుతున్నారా అని ఆరా. ఏపీ అసెంబ్లీ సీట్ల పెంపుపై సాగిన చర్చ. నదీ జలాల వివాదం, మహిళా బిల్లు, తెలంగాణలో కూటమి ఐక్యతపై కూడా చర్చ. ఢిల్లీలో మరోమారు సమావేశం అవుదామని నిర్ణయం. ప్రజల్లో కంపారిజన్ స్టార్ట్ అయిపోయింది. కూటమి ప్రభుత్వం కుదురుకుంటోంది. వైసీపీ హయాంలోలా బూతుల పురాణం లేదు. సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా అమలు, సమాంతరంగా అభివృద్ధి, పెట్టుబడుల జోరు. ప్రజలకు 2-3 సెంట్ల ఇళ్ల స్థలాలపై జోరుగా చర్చ. విశాఖ ఉక్కు ప్యాకేజీ కూటమికి అదనపు కీర్తి. పోలవరం, అమరావతి నిర్మాణం ఎదురులేని బలం. తెలుగు భాషకి ఖండాంతర ఖ్యాతి అర్జించి పెట్టిన సుప్రసిద్ధ ఆధునిక కవి. సమాజ స్థితిగతులు, మూఢాచారాలు, మత ఛాందసాలపై విప్లవ కవి యోగి వేమన. జాతికి నూతన వ్యక్తిత్వాన్ని ప్రసాదించిన సాధకుడు, బోధకుడు, కర్మయోగి. యోగి వేమన జయంతి వేడుకల్లో కీర్తించిన అఖిల భారత రెడ్డి సంక్షేమ సంఘం మాజీ ఉపాధ్యక్షులు కనుగొండ మద్దిరెడ్డి. డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కుదురుకున్నట్లే కనిపిస్తోంది. వరుసగా కూటమి ప్రభుత్వం సాధిస్తున్న విజయాలతో వైసీపీ పార్టీలో టెన్షన్ స్టార్ట్ అయింది. చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్నో మార్పులు కనిపిస్తున్నాయి. గత జగన్ పాలనకు తమ పాలనకు స్పష్టమైన తేడాను చూపించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. సంక్షేమ పథకాలు ఓవైపు అమలు చేస్తూనే పెట్టుబడులు సాధిస్తూ పరిశ్రమలు నెలకొల్పుతున్నారు. అమరావతి, పోలవరం పరుగులు పెట్టనున్నాయి. గత జగన్ ప్రభుత్వంలోలా వ్యక్తిగతంగా తిట్టడానికి పోకుండా తమ పనుల ద్వారానే జగన్ కు కౌంటర్ ఇస్తున్నారు. చంద్రబాబు సర్కారులో జరుగుతున్న పనులను జగన్ చేసిన పనులతో పోలుస్తూ హుందాగా విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000కు పింఛను పెంచింది. పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తుంది. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించింది. రోడ్ల గుంతలు పూడ్చి రికార్డు సృష్టించింది. 80% వైసీపీ సర్పంచ్లు ఉన్నప్పటికీ పంచాయతీలకు నిధులు కేటాయించి సంచలనం రేపింది. చంద్రబాబు ప్రభుత్వం హౌసింగ్ స్కీమ్ కోసం ప్రత్యేక ప్రణాళికలు చేపట్టింది. పక్కా గృహాల కోసం కేటాయించే విస్తీర్ణాన్ని గ్రామాల్లో 3 సెంట్లకు, పట్టణాల్లోని 2 సెంట్లకు పెంచేసింది. ఎందుకంటే అంత తక్కువ స్థలంలో ప్రజలు ఉండడానికి కూడా వెసులుబాటు ఉండదు. కాబట్టి దాన్ని త్రిబుల్ చేస్తే ప్రజలు అందులో ఉండేందుకు బాగుంటుందని చంద్రబాబు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. దాంతో ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు పోస్టు చేస్తూ జగన్ను ఏకిపారేస్తున్నారు. జగన్ తన ప్రభుత్వంలో కేవలం చంద్రబాబును వ్యక్తిగతంగా తిడుతూ సెటర్లు వేయడానికే ఇంట్రెస్ట్ చూపించేవాడని, కానీ చంద్రబాబు మాత్రం పనులతోనే జగన్ కు సమాధానం చెబుతున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ విషయంలో చంద్రబాబు నిర్ణయం మీద ప్రశంసలు కురుస్తున్నాయి. చంద్రబాబు పాలనకు జగన్ పాలనకు ఇదే తేడా అంటూ పోలుస్తున్నారు. కూటమి ప్రభుత్వం క్రమంగా బలం పుంజుకుంటోంది. సూపర్ 6 హామీలను ఒక్కొక్కటి అమలు చేసిన గత వైసీపీ ప్రభుత్వంతో పోల్చుకుంటే ఎక్కువ సమస్యలను పరిష్కరించేందుకు కూటమి సర్కారుకు ఒక అవకాశం లభించినట్లయింది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు భారీ ప్యాకేజ్ తేవడంతో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా సక్సెస్ అయినట్లే. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే గతంలో ఎన్నడూ సాధ్యం కాని విధంగా దాదాపు 11,447 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ఆషామాషీ కాదు. సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్ లో వాట్సాప్ లో పౌర సేవలకు శ్రీకారం. ఈ గవర్నెన్స్ లో నయా టెక్నాలజీ. ఆంధ్రప్రదేశ్ లో పౌర సేవలు, ప్రభుత్వ ధృవీకరణ పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఇకపై ఉండదు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలు అర్జీలు తీసుకొని వెళ్లాల్సిన అవసరం లేదు. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లకుండానే ప్రజలు నేరుగా వాట్సాప్ లో పౌర సేవలు అందుకునే రోజులు వచ్చేశాయి. వాట్సాప్ మాతృ సంస్థ మెటాతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు కీలక ఒప్పందం చేసుకుంది. మెరుగైన పౌర సేవల కోసం మెటాతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ఏడాది నవంబర్ 30న ఒప్పందం కుదుర్చుకుంది. వాట్సాప్ బిజినెస్ ద్వారా 100 నుంచి 150 రకాల పౌర సేవలు నేరుగా అందుకునే అవకాశం లభిస్తోంది. రైతులకు వరం బుర్రలేని వెదురు. మదనపల్లి పట్టణంలోని బాంబు బజార్ వెదురు ఉత్పత్తులకు నిలయం అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ వెదురుతో చేసే వస్తువులు నాణ్యతకు, మన్నికకు పేరెన్నికగన్నవి. ఈ నేపథ్యంలో టమోటా, జామ, దానిమ్మ తోట పెంపకందారులకు మేదర సంఘం జిల్లా అధ్యక్షుడు తాళే సుబ్రహ్మణ్యం చేసిన ఒక సూచన రైతులను ఆలోచింపచేసింది. వ్యాపార దృక్పథంతో చేసే పనుల నుంచి లాభాపేక్ష ఆశించడం సహజం. అయితే తాము చేసే వృత్తిలో వ్యాపార కోణంతో పాటు సమాజ హితాన్ని కాంక్షించేవారు అరుదని చెప్పాలి. బాంబు బజార్లో వెదురుతో ఎన్నో ఉత్పత్తులను తయారు చేసే సుబ్రహ్మణ్యం కుటుంబం రైతులకు సంబంధించిన బుర్రలేని వెదురు గురించి తెలియజేశారు. తాము టమోటా సీడ్ కట్టెలకు మరియు దానిమ్మ, జామ తోటలకు వెదురు కట్టెలు సప్లై చేస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమేనన్నారు. వెదురులో అనేక రకాల జాతులు ఉన్నాయని, అందులో బుర్ర లేకుండా ఉన్న వెదురు దొరకడం చాలా అరుదుగా దొరుకుతుందన్నారు.
అవి దొరికినప్పుడు అందుబాటులో ఉన్నప్పుడు మనము తెచ్చుకోవాలి తప్ప మనకి కావాలన్నప్పుడు బుర్రలేని వెదురు దొరకడం కష్టమని తేల్చి చెప్పారు. కనుక ఇప్పుడు 15,000 కట్టెలు 6 నుంచి 7 అడుగుల మధ్యలో మంచి సైజు ఉన్న కట్టెలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఎవరైనా బుర్రలేని వెదుర్లు కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నామన్నారు. ఆర్డర్ పెట్టుకోవడం వల్ల రైతుకు వచ్చే ఉపయోగం డైరెక్ట్ డెలివరీ ఇవ్వడం జరుగుతుందని కూడా తెలిపారు. వెహికల్ బాడుగా కట్టెకు ₹2 చొప్పున మిగులుతుందని పేర్కొన్నారు. దీంతో పాటు ఆర్డర్ పెట్టుకోవడం వల్ల అది కూడా ఒక ₹2 తక్కువ రేటుకు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఒక కట్ట పైన ₹4 అంటే 15,000 కట్టెలకు 40,000 రైతుకు లాభం చేకూరుతుందని తెలుపుతూ వెంటనే ఆర్డర్ పెట్టుకోవాల్సిందిగా కోరడమైందని వివరించారు. సమాజ స్థితిగతుల పట్ల, మూఢాచార మత ఛాందసాల పట్ల మన లోలోపల కొతకొతలాడే భావాలకు, తిరుగుబాటుతనానికి ఓ రూపాన్నిస్తే అదే యోగి వేమన. ఆయన మనలోని అపరిచితుడైన తిరుగుబాటుదారుడు, జాతికి నూతన వ్యక్తిత్వాన్ని ప్రసాదించిన సాధకుడు, బోధకుడు యోగి. తెలుగు భాషకు ఖండాంతర ఖ్యాతిని అర్జించి పెట్టిన సుప్రసిద్ధ కవి అని ఆల్ ఇండియా రెడ్డి సంక్షేమ సంఘం మాజీ ఉపాధ్యక్షులు కనుగొండ మద్దిరెడ్డి కొనియాడారు. యోగి వేమన జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. మదనపల్లి రెడ్డి సంక్షేమ సంఘ కార్యాలయంలో ప్రజాకవి యోగి వేమన్న జయంతి పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు. మదనపల్లి పట్టణం బెంగళూరు రోడ్లోని రెడ్డి సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆదివారం ఉదయం ప్రజాకవి వేమారెడ్డి జయంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కనుగొండ మద్దిరెడ్డి మాట్లాడుతూ వేమన జీవితమే ఆయనకు పరమ గురువన్నారు. జీవితం సత్యాన్ని మౌనంగా వ్యాఖ్యానిస్తుందే తప్ప వితర్కాల జోలికి పోదు. జీవితానికి మొహమాటాలు లేవు. ఎంతో ఔదార్యంతో వరాలను అనుగ్రహించే జీవితం అంతే నిర్దాక్షిణ్యంగా శాపాలను ఇస్తుంది. వేమనకు తన జీవిత నేర్పిన గొప్ప గుణపాఠం ఇది. రక్తి మార్గంలో పడి ఐహిక భోగాల్లో మునిగి తేలిన ఆయన జీవితం మలుపు తిరిగి విరక్తి బాట పట్టిందంటే దానికి కారణం ఆ గుణపాఠమే. తన స్వయం కృషితో సత్యాన్ని స్వాయత్తం చేసుకున్న వేమన ఆత్మశోధనతో, సాధనతో తనకు తాను శిష్యుడయ్యాడు, లోకానికి గురువయ్యాడు. అందువల్లే ఆయన ప్రవృత్తిలోని స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు ఆయన భావాల్లో, భాషలో స్వచ్ఛంగా, ధారాళంగా ప్రవహించాయి, లోకాన్ని మెప్పించాయని కీర్తించారు. ఈ కార్యక్రమంలో తట్టి శ్రీనివాసులు రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, జయనారాయణ రెడ్డి, డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి, మస్తాన్ రెడ్డి, మాధవరెడ్డి తదితరులు ఉన్నారు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్లో పశువులను పూజించడం అన్నది ఒక భాగం. రైతుల జీవితాల్లో భాగస్వామిగా ఉన్న పశువులు సనాతన కాలం నుంచి నేటి వరకు మానవ సహాయకారిగా ఉంటూ వస్తున్నాయి. అంతటి మహోపకారమైన పశువులకు చేసే పండుగే సంక్రాంతి, కనుమ అని మదనపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ పేర్కొన్నారు. నిమ్మలపల్లె మండలంలో జరిగిన సంక్రాంతి వేడుకలకు నిసార్ అహ్మద్ హాజరయ్యారు. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే సంక్రాంతి సంబరాలలో పశువుల పండుగ గ్రామీణ ప్రజల అభ్యున్నతికి, ఐక్యతకు సూచిక అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ పేర్కొన్నారు. నిమ్మనపల్లె మండలం ముస్టూరు పంచాయతీ గౌనిగారిపల్లి వాసులతో కలిసి పశువుల పండుగ మదనపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ జరుపుకున్నారు. తెలుగువారి పండుగలలో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలకు విశిష్టమైన స్థానం ఉందన్నారు. కనుమ పండుగ అనంతరం పశువుల పండుగ గ్రామాన జరుపుకోవడం ఆనవాయితీ వస్తుందన్నారు. గౌనిగారిపల్లి గ్రామస్తులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆహ్వానం మేరకు పండుగ వేడుకలలో నిసార్ అహ్మద్ పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన పశువుల పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం స్థానిక కార్యకర్తలతో సమావేశమయ్యారు. రాబోయే రోజులలో మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సుబ్బారాయుడు, సీనియర్ నాయకులు దొర, సింగిల్ విండో ప్రెసిడెంట్ రెడ్డి శేఖర్ రెడ్డి, గంగాధర, ఎర్రప్పగారిపల్లి రమణ, కొత్తపల్లి మహేష్, మున్సిపల్ కౌన్సిలర్ ఈశ్వర్ నాయక్, ఎక్స్ ఎంపీటీసీ మల్లికార్జున, సిటిజన్ భాష, వైఎస్ఆర్సీపీ యువ నాయకులు చరణ్, మాజీ సైనికులు పాల్గొన్నారు. ఈరోజు సంక్రాంతి సంబరాల భాగంగా ఈరోజు ముస్టూరు పంచాయతీ తర్వాత వచ్చి గోడిగారిపల్లి వచ్చి ఈరోజు సంక్రాంతి వేడుకల్లో మేము పాల్గొన్నాము. ఈ పంచాయతీలో కూడా ఎక్కడా లేని విధంగా చాలా ఉత్సాహంగా ప్రతి ఒక్కరు సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటాడు. ఊరందరూ వచ్చి వాళ్ళ గోమాత ఆవులందరినీ తీసుకుని వచ్చేసి ఇక్కడంతా పూజ చేసేసి గంగమ్మ దగ్గర పూజ చేసేసి చాలా బ్రహ్మాండంగా అందరూ ఐకమత్యంతో చాలా సంతోషంగా చెప్తున్నారు. దీంట్లో నన్ను కూడా పిలిచి భాగస్వామ్యం చేసేందుకు వీళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అది కాకుండా
కాకుండా ఈ సంక్రాంతి వచ్చిందో అందరి జీవితాల్లో కూడా సుఖ సంతాలు ఇవ్వాలని ప్రతి ఒక్కరూ హాయిగా ఉండాలని చెప్పి మేమందరూ కోరుకుంటున్నాము. మన జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం కూడా అదే. ఎక్కడ చూసినా మన ప్రజలందరూ సంతోషంగా ఉండాలా, ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలా, ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలా. ఆయన 5 సంవత్సరాల హయాంలో ఎక్కడ చూసినా ప్రజలు అందరూ సంతోషంగా హాయిగా ఉండేవారు. కరోనా లాంటి పీరియడ్లో కూడా ప్రతి ఒక్కరూ ప్రతి పండుగను చేసుకుని హాయిగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇది కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ రోజు వరకు కూడా ప్రజల దీంట్లో అకౌంట్లో కూడా ₹1 పడింది ఏమీ లేదు. వీళ్ళు అప్పులో చేసుకుని అయినా కూడా తగ్గకుండా వీళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళందరూ వాళ్ళ దీంట్లో సంక్రాంతి శుభకార్యం చేసుకుంటూ ఉన్నారు. అది కాకుండా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు వాగ్దానాలు చేస్తారు, అదే చేస్తారు, ఇది చేస్తామని చెప్పి ఇంతవరకు ఒకటి కూడా చేసినది ఏమీ లేదు. వాళ్ళు వచ్చిందో ఇప్పుడు మన 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 లోకల్ వాళ్ళు అయితే వెంచిన వెంటనే జిల్లాను చేస్తాం, మదనపల్లి జిల్లా చేస్తామని చెప్పి హామీలు ఇచ్చినారు. ఇంతవరకు జిల్లా ప్రస్తావన కూడా రాలేదు. వాళ్ళు ఏదో మాట చెప్పినారు కానీ ఎక్కడ కూడా జిల్లా ప్రస్తావన లేదు. ప్రతి ఒక్కరు కూడా డెవలప్మెంట్ అంతా స్తంభించిపోయింది. ప్రజలు కూడా అదే వాపోతున్నారు, ఎక్కడ ఏమి డెవలప్మెంట్ లేదు. కాబట్టి దయచేసి మేము అదే కోరుకుంటున్నాము. మీరు చెప్పిన వాగ్దానం ప్రకారం మీరు చెప్పారు కదా మీరు జిల్లా చేస్తామని చెప్పి, మదనపల్లి మీరు జిల్లా చేయాలా, మీరు చెప్పిన విధంగా మీరు చేయాలా. మీరు సూపర్ 6 హామీలు ఏమేమి ఇచ్చారో అన్ని కూడా దీన్ని కట్టుబడి ప్రజలకు అందరికీ మేలు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తాం. ఇది కాకుండా సంక్రాంతి పండుగ రోజు కూడా మీరు ఇంకో హామీతో సంక్రాంతి కానీ, ఉగాది కానీ, తర్వాత దీని కానీ సంక్రాంతి కాను కూడా ఇది ఇస్తామని చెప్పి కూడా మీరు హామీ ఇస్తారు. కానీ ఒక్క చిల్లి గొడవ కూడా ఈ అకౌంట్లో పడింది లేదు. ఈవెన్ రేషన్ షాప్ కూడా కడకు బియ్యాలు కూడా ఇచ్చాము, అది కూడా ఏమి ఇచ్చింది ఏమీ లేదు. ప్రజలు అప్పులు చేసుకొని ఏదో బాధలు పడి సంక్రాంతి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి కూటమి సర్కారు కూడా దీన్ని గమనించి ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాలే, మేము చెప్పింది ఏమీ లేదు, మీరు ఇచ్చిన వాగ్దానం మీద కట్టుబడి పోయి మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. ఏపీలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి పార్టీలు జగన్ లక్ష్యంగా రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నాయి. కేంద్ర జమిలీ ఎన్నికల దిశగా అడుగులు వేస్తున్న వేళ ఏపీలో నియోజకవర్గాల పునర్విభజనపైన ఫోకస్ చేస్తుంది. తాజాగా అమిత్ షాకు చంద్రబాబు ఇచ్చిన విందు సమావేశంలో మహిళా రిజర్వేషన్ అమలు, నియోజకవర్గాల పెంపు అంశం చర్చకు వచ్చింది. అదే సమయంలో అమిత్ షా మాజీ సీఎం జగన్ గురించి ఆరా తీయటం ఆసక్తికరంగా మారింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీ పర్యటనకు వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసంలో అమిత్ షాకు విందు ఇచ్చారు. ఈ సమయంలో చంద్రబాబుతో అమిత్ షా అనేక అంశాలపైన చర్చించారు. జగన్ గురించి ఆరా తీసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు నివాసం నుంచి ఇంద్రకీలాద్రి కనిపిస్తుండడం పైన అమిత్ షా ఆసక్తిగా గమనించారు. అదే సమయంలో జగన్ నివాసాలు, ఋషికొండ నిర్మాణం గురించి చర్చకు వచ్చింది. బెంగళూరులో జగన్ నివాసం గురించి లోకేష్ వివరించారు. జగన్ ప్రజల్లో తిరుగుతున్నారా అంటూ షా ప్రశ్నించారు. అందుకు బదులుగా ఎక్కువగా బెంగళూరులోనే ఉంటూ అప్పుడప్పుడు వచ్చి ప్రకటనలు మాత్రం ఇస్తున్నారని లోకేష్ వివరించారు. అంతర్రాష్ట్ర నదీ జలాల సమస్యలు ఉన్నాయా అని అమిత్ షా ప్రశ్నించారు. దీనికి స్పందనగా ప్రస్తుతానికి అలాంటివి ఏమీ లేవని, కానీ కృష్ణానదికి సంబంధించే వివాదాలు తలెత్తే అవకాశం ఉందని సీఎం వివరించినట్లు తెలిసిందే. ఎన్టీఆర్కు భారతరత్న గురించి చర్చకు వచ్చిన సమయంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఎన్నాళ్లు పనిచేశారని అమిత్ షా ఆరా తీశారు. కాంగ్రెస్కు తరచూ ముఖ్యమంత్రులను మార్చే సంస్కృతి ఉంది కదా, అలాంటప్పుడు ఇక్కడ ఎక్కువ కాలం ఎవరు పనిచేశారని అడగ్గా కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్కువ కాలం పనిచేయగా ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి 6 ఏళ్లు సీఎంగా ఉన్నారని చంద్రబాబు బదులిచ్చారు. ఇదే సమయంలో ఎన్డీఏ పార్టీల సమన్వయం, జమిలీ ఎన్నికల గురించి వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక మహిళా రిజర్వేషన్ల అమలు, పార్లమెంట్ స్థానాల పెంపు గురించి చర్చించారు. కాగా ఏపీ పునర్విభజన చట్టం మేరకు ఏపీలో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ స్థానాల సంఖ్య 175 నుంచి 225కి పెంచాల్సి ఉంది. దీంతో దీనిపైన ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపైన చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాలపైన చర్చకు వచ్చిందని, ఏపీలో తరహాలోనే తెలంగాణలోనూ కూటమి కొనసాగింపు పైన ప్రతిపాదన చేసినట్లు సమాచారం. కాగా త్వరలోనే ఢిల్లీలో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ జగన్ పై హోంమంత్రి ఫుల్ ఫోకస్. జగన్ ఆస్తుల వివరాలు అడిగిన అమిత్ షా. జగన్ ప్రజల్లో తిరుగుతున్నారా అని ఆరా. ఏపీ అసెంబ్లీ సీట్ల పెంపుపై సాగిన చర్చ. నదీ జలాల వివాదం, మహిళా బిల్లు, తెలంగాణలో కూటమి ఐక్యతపై కూడా చర్చ. ఢిల్లీలో మరోమారు సమావేశం అవుదామని నిర్ణయం. ప్రజల్లో కంపారిజన్ స్టార్ట్ అయిపోయింది. కూటమి ప్రభుత్వం కుదురుకుంటోంది. వైసీపీ హయాంలోలా బూతుల పురాణం లేదు. సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా అమలు, సమాంతరంగా అభివృద్ధి, పెట్టుబడుల జోరు. ప్రజలకు 2-3 సెంట్ల ఇళ్ల స్థలాలపై జోరుగా చర్చ. విశాఖ ఉక్కు ప్యాకేజీ కూటమికి అదనపు కీర్తి. పోలవరం, అమరావతి నిర్మాణం ఎదురులేని బలం.
తెలుగు భాషకి ఖండాంతర ఖ్యాతి అర్జించి పెట్టిన సుప్రసిద్ధ ఆధునిక కవి. సమాజ స్థితిగతులు, మూఢాచారాలు, మత ఛాందసాలపై విప్లవ కవి యోగి వేమన. జాతికి నూతన వ్యక్తిత్వాన్ని ప్రసాదించిన సాధకుడు, బోధకుడు, కర్మయోగి. యోగి వేమన జయంతి వేడుకల్లో కీర్తించిన అఖిల భారత రెడ్డి సంక్షేమ సంఘం మాజీ ఉపాధ్యక్షులు కనుగొండ మద్దిరెడ్డి. క్షణక్షణం పోరాటం, కనం కనం ప్రజాపక్షం. జనజనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.